ఇక్కడ చూడు బిడ్డ, మా తాత నాకు నేను చిన్న ఉన్నప్పుడు ఒక కథ చెప్పిండు బిడ్డ. ఆ కథ నీకు చెప్పాలా? ఆ కథ పేరు 7 చేపల కథ. ఓకే. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు వేటకు వెళ్ళి 7 చేపలు తెచ్చారు. 7 చేపలు తెచ్చి ఎండలో పెడితే అందులో ఒక చేప ఎండలేదు. అప్పుడు యువరాజు వచ్చి, అరే 6 చేపలు ఎండినాయి, ఇది ఎందుకు ఎండలేదు అని మొత్తం అబ్జర్వ్ చేస్తుండు. అర్థమైతలేదు. అయితే చేప మాట్లాడుతుంది. అరే ఏందబ్బా చేప మాట్లాడుతుంది అని చేప దగ్గరకు పోయి అడుగుతుండు. చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగితే, నాకు గడ్డి మోపు అడ్డం వచ్చింది అని చెప్పాను. అప్పుడు ఆ గడ్డి మోపు దగ్గరికి వెళ్ళి, గడ్డి ఎందుకు అడ్డం వచ్చినావు అని అడిగితే, ఆవు మేయలేదు అని చెప్పాను. అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు ఎందుకు మేయలేదు అని అడిగితే, నన్ను పశువులవాడు మేపలేడు అని చెప్పాను. అప్పుడు పశువులవాడి దగ్గరికి వెళ్ళి, పశువులవాడా ఆవుని ఎందుకు మేయనీయలేదు అని అడిగితే, ఆవా బువ్వ పెట్టలేదు అని చెప్పాను. అప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళి, ఏమి అవ్వ బువ్వ ఎందుకు పెట్టలేదే, బువ్వ పెట్టచ్చు కదనే అని చెప్పాను. అప్పుడు పిల్ల ఏడ్చినది నాయనా అని చెప్పాను. అప్పుడు పిల్ల దగ్గరికి వెళ్ళి, పిల్ల ఎందుకు ఏడ్చినవు అని అడిగితే, చీమ కుట్టింది అని చెప్పాను. అప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి, చీమ ఎందుకు కుట్టినవు అని అడిగితే, నా బంగారు కన్నములో ఏలు పెడితే నేను కుట్టనా అందంట చీమ. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది రుద్రాంశ్? ఒక పని జరగాలంటే ఎంతో మంది సహకారం అనేది ఉండాలి. కథ కంచికి మనం ఇంటికి.